మేడం అలాగే రీసెంట్గా కొంతమంది కాపు నేతలు పవన్ కళ్యాణ్ గారి పైన చాలా విమర్శన వ్యక్తం చేశారు. కాపుల్ని టీడీపీ పార్టీ వాళ్ళకి తాకట్టు పెట్టేస్తున్నాడు, అమ్మేస్తున్నాడు అని చెప్పేసి ఆ సామాజిక వర్గం తిరగబడింది పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు ఇక్కడ కాపులు, కమ్మలు, బ్రాహ్మలు, రెడ్లు ఇది కాదండి. ప్రజల ప్రయోజనాలు, ప్రజలకి జరుగుతున్నటువంటి నష్టం, ప్రజల్ని ఎలా మనం కాపాడుకోవాలి, ఇది ఇప్పుడు ఉన్నటువంటి ఇష్యూ. ఇంకోటి, పవన్ కళ్యాణ్ గారు నిజంగా కూడా అంటే ఇప్పుడు జనసేనతో మా అలయన్స్ ఉంది అవన్నీ కూడా ఒక నిమిషం పక్కన పెడితే రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రతిసారి ఆయన బయటకు వచ్చి వాళ్ళకి హెల్ప్ చేసే ఒక ఆలోచనతో ముందరకు వచ్చారు, ఒక ప్రణాళికతో ముందరకు వచ్చారు. మనం చూసాం కౌలు రైతుల విషయంలో ఆయన అలానే ముందరకు వచ్చారు. మొన్నటికి మొన్న విశాఖపట్నం దగ్గర బోట్ ప్రమాదాలు అయితే అక్కడికి ఆయన వచ్చారు. అంటే ఇట్స్ నాట్ దట్ అంటే వాళ్ళు కాపులనో లేకపోతే వాళ్ళు కమ్మాలనో లేకపోతే వాళ్ళు బ్రాహ్మణులనో వాళ్ళు లేకపోతే వాళ్ళు ఇంకే క్యాస్ట్ అనో ఎస్సీ అనో బీసీ అనో అట్లా ఎవరు కూడా నాకు తెలిసి వాళ్ళకి హెల్ప్ చేయాలి వద్దు అనే కాన్సెప్ట్లో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళలేదు. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళని మనం ఆదుకోవాలి కదా, ఆ ఒక్క కాన్సెప్ట్ తోటే వెళ్ళారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి ఈ ఉచిత సలహాలు ఇచ్చేటువంటి బ్యాచ్ ఎవరైతే ఉన్నారో, ఎవరన్నా కానివ్వండి, పెద్ద లీడర్స్ అయి ఉండొచ్చు, చిన్న లీడర్స్ అయి ఉండొచ్చు, ఏమన్నా అయి ఉండొచ్చు. నేను ఒకటే ఏమంటానంటే మీరేం చేశారని అడుగుతున్నాను. నేను మీరేం చేశారు, మీరేం చేశారు అని అడుగుతున్నాను. సామాజిక వర్గాల పరంగా మాట్లాడడం కాదు, మీరేం చేశారు, కమ్యూనిటీకి మీరేం చేశారు. సరే మీ కమ్యూనిటీ అనుకుందాం, మీ కమ్యూనిటీకి మీరేం చేశారు చెప్పండి. అంటే ఇవాళ నా కమ్యూనిటీ ఒకటే బాగుపడాలని కోరుకుందామా ఎవరైనా, లేకపోతే ప్రజలందరూ బాగుపడాలని కోరుకుందాం అని ఇక్కడ తాకట్టు పెట్టడాలు ఇవన్నీ ఏంటండి. ఆయన ఒక పార్టీ అధినేత, చంద్రబాబు నాయుడు గారు ఒక పార్టీ అధినేత, రెండు పార్టీలు ఇవాళ రోజున కలిసి ఖచ్చితంగా ప్రజల కోసం మనం ఉమ్మడి కార్యాచరణతో ముందరికెళ్ళాలి, ప్రజల్ని కాపాడుకోవాలి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలి, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి అనేటువంటి ఒక మహోన్నతమైన ఉద్దేశంతో, ఒక మహోన్నతమైన ఒక ప్రణాళికతోటి ముందరికెళ్తున్నాం. ఇందులో ఈ మాటలు ఎందుకు వస్తున్నాయి అసలు, ఎందుకు వస్తున్నాయి అసలు? ఆయన ఏ రోజు మాట్లాడలేదే, చంద్రబాబు నాయుడు గారు ఏ రోజున కూడా తక్కువ చేసి మాట్లాడలేదే, పవన్ కళ్యాణ్ గారు ఏ రోజున తక్కువ చేసి మాట్లాడలేదే. సో వీళ్ళ బాధ ఏంటి అసలు, వీళ్ళేం ఉద్ధరించారు అంటున్నాను నేను. ఏం ఉద్ధరించారు మీరు, మీ సామాజిక వర్గానికి ఏం ఉద్ధరించారు, లేకపోతే సొసైటీకి ఏం ఉద్ధరించారు? ఏమీ లేకుండా ఏదో మాట్లాడేస్తామంటే నేను ఒకటే చెప్తున్నాను, ప్రజల పక్షాన మనం మాట్లాడాలి, ప్రజల పక్షాన మనం పోరాడాలి, ప్రజలకి మనం ఏదన్నా చెయ్యాలి అన్నప్పుడు మనకి ఎక్కడా కూడా సామాజిక వర్గాలు ఇవేవి గుర్తురావండి. ది ఓన్లీ గోల్ బిఫోర్ అస్ ఈజ్ ది బెనిఫిట్ ఆఫ్ పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అలానే ముందరికి వెళ్తున్నాము. ఇప్పుడు ఇక్కడ ఇందాక చెప్పినట్టుగా అన్ని కులాల్ని, అన్ని సామాజిక వర్గాల్ని ఒక అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లే దిశగానే తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ పనిచేసింది మేము అధికారంలో ఉన్నప్పుడు. అండ్ ఆల్సో రేపు పొద్దున్న తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఫామ్ అయినప్పుడు కూడా ఖచ్చితంగా మళ్ళీ అదే ప్రణాళికతో ముందరికెళ్తాం మేము. నిజంగా కూడా ఇవాళ కాపుల గురించి వీళ్ళు మాట్లాడితే అసలు కాపులకి మంచి చేసిన పార్టీయే తెలుగుదేశం పార్టీ కదా అంటున్నాను నేను. ఇవాళ కాపుల్ని నిలువున వంచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కదా అంటున్నాను నేను. మరి జగన్మోహన్ రెడ్డిని ఎందుకు వీళ్ళు ప్రశ్నించలేకపోతున్నారు, కాపు రిజర్వేషన్ల మీద ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? దాని గురించి మనం మాట్లాడద్దా? మరి సో అంటే ఏదో ఇంక పాపం వాళ్ళ బాధ చెప్పే కదా, వర్ణనాతీతం. ఏం చేస్తారు, పేటిఎం బ్యాచ్, మరి వాళ్ళు మాట్లాడంది పేమెంట్లు ఎట్లా వస్తాయి చెప్పండి? మాట్లాడాలి కదా వాళ్ళు. రోజు నలుగురిని తిట్టారు, పవన్ కళ్యాణ్ గారిని, ఇటు చంద్రబాబు నాయుడు గారిని, ఇటు లోకేష్ గారిని, 4 తిట్లు తిడితేనే వాళ్ళకి వాళ్ళ అకౌంట్లలో డబ్బులు పడతాయి. మరి చేసుకోనియండి, వాళ్ళు కూడా బతకాలిగా. ఓకే, అయితే ఫైనల్గా ఆర్జీవీ గారి వ్యూహం, సో ఏంటి వ్యూహం గురించి టీడీపీ ప్రభుత్వం భయపడుతుందా, అందుకనే దాన్ని ఆపించేసిందా, ఇది బయట ఉన్న వార్త. నేను ఒకటి చెప్తానండి, వ్యూహమో ఇంకోటో కాదు. ప్రజల్ని కించపరుస్తూ, నాయకుల్ని కించపరుస్తూ, మహిళల్ని కించపరుస్తూ ఎవ్వరు ఏ పని చేసినా సరే ఖచ్చితంగా తెలుగుదేశం దాన్ని అడ్డుకుంటుంది, అందులో డౌటే లేదు. వ్యూహం అనేటువంటి ఒక సినిమా తీస్తున్నా అన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రామ్ గోపాల్ వర్మ అనేటువంటి వ్యక్తి ఒక కన్ఫ్యూజ్డ్ సోల్.
కన్ఫ్యూజ్డ్ పర్సనాలిటీ అనమాట. ఏంటంటే ఒక ఒక హై పీక్స్ ఇన్ హిస్ కెరియర్ చూశాడు ఆయన. చూసిన తర్వాత దర్ లాడ్ ఆఫ్ బ్యాక్ స్టెప్స్ వచ్చేసాయి. దాన్ని తట్టుకోలేక సైకలాజికల్గా ఐ థింక్ ఇట్ హ్యాస్ హ్యాడ్ అన్ సివియర్ ఇంపాక్ట్ ఆన్ హిమ్. సో దాన్ని తట్టుకోలేక ఈ సైకోలతోటి కలిసి సైకో పనులు చేస్తున్నాడు ఆయన. లేకపోతే మీరు గమనించండి, సాక్షాత్తు రాష్ట్రపతి గురించే అసభ్యకరంగా ట్వీట్ పెట్టినటువంటి వ్యక్తి రామ్ గోపాల్ వర్మ. ఒక మహిళా ఎమ్మెల్యే గురించి అసభ్యకరంగా ట్వీట్ పెట్టినటువంటి వ్యక్తి రామ్ గోపాల్ వర్మ. అలానే చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి, ఇన్ఫ్యాక్ట్ సోనియా గాంధీ గారి గురించి, ఇలా ఎవ్వరు ఒక నోటెడ్ పర్సనాలిటీస్ ఉంటారో వాళ్ళందరి గురించి కూడా అసభ్యకరంగా, అసలు అవమానకరంగా, జుగుప్సాకరంగా మాట్లాడేటువంటి వ్యక్తి రామ్ గోపాల్ వర్మ. మహిళలంటే అసలు బేసిక్ మినిమం రెస్పెక్ట్ కూడా లేనటువంటి వ్యక్తి రామ్ గోపాల్ వర్మ. అసలు సమాజంలోనే ఉన్నావా నాయన అని అడగాలనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి. ఏమనంటే నా ఇష్టం, నా ఇష్టం, నా సినిమా అనేదో చెప్తాడు. మనందరం కూడా సమాజంలో బతుకుతున్నాం. సమాజంలో మనందరికీ కూడా కొన్ని సెట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఎందుకంటే మనం సోషల్గా బతుకుతున్నాం, ఇన్ ద సొసైటీ బతుకుతున్నాం. సో నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఉండడానికి లేదు, నా ఇష్టం వచ్చినట్టు నేను ఉండడానికి లేదు, ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉండడానికి లేదు. దట్ విత్ ఇన్ 4 walls ప్రాబబ్లీ దట్ ఈస్ అవర్ విష్. కానీ వెన్ యూ క్రాస్ దోస్ 4 walls అండ్ ఎస్పెషల్లీ మనం పబ్లిక్ డొమైన్ అనే దీంట్లో ఉన్నాడు. మీరు అంటున్నారు టీడీపీకి వచ్చే బాధండి, మాకేం బాధండి. కానీ మా నాయకుల్ని కించపరుస్తూ, అవమానపరుస్తూ, మా గౌరవ మర్యాదలకి భంగం కలిగిస్తూ మేము గెటవే అవుతామంటే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. అది రామ్ గోపాల్ వర్మ అయినా, ఇంకో ఎల్లయ్య అయినా, పుల్లయ్య అయినా, మల్లయ్య అయినా, ఎవరైనా సరే, చంద్రబాబు నాయుడు గారిని టచ్ చేసిన, లోకేష్ గారిని టచ్ చేసిన, పవన్ కళ్యాణ్ గారిని టచ్ చేసిన, లేకపోతే మహిళల ఆత్మ గౌరవాన్ని టచ్ చేసిన వదిలే ప్రసక్తి లేదు. అండ్ ఆల్సో విత్ రిగార్డ్ టు రామ్ గోపాల్ వర్మ, మీరు ఇందాక అన్నారు సినిమా ఆపడం ఒక్కటే కాదండి. సినిమా మీద మాకు అభ్యంతరాలు ఉన్నాయి, మేము దాన్ని కోర్టులో వీఆర్ ఫేసింగ్ ఇట్. అండ్ ఆల్సో అతని వ్యవహార శైలి మీద కూడా మాకు అభ్యంతరాలు ఉన్నాయి. అందుకే నేను నిన్న పర్సనల్గా కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆఫ్ హైదరాబాద్కి కూడా నేను కంప్లైంట్ చేస్తున్నాను. అండ్ యాక్షన్ ఈజ్ నీడెడ్ ఆన్ హిమ్. డెఫినెట్గా యాక్షన్ ఈజ్ నీడెడ్ ఆన్ హిమ్ అండ్ వీ విల్ మేక్ షూర్ ఇట్ హ్యాపెన్స్. ఎందుకంటే ఎవరమైనా సరే చట్టబద్ధంగా పనిచేయాలి. చట్టాన్ని అతిక్రమించి నేనేదో చట్టానికి అతీతుణ్ణి అని అనుకుంటే మాత్రం దట్స్ నాట్ పాసిబుల్ ఇన్ ఇండియా.